నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఘనంగా వెంకటేశ్వర లెమన్ మార్కెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం। సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు। వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి। జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండీ మధాని సూచన। రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారి పోసారా। టీడీపీ సభ్యత్వంతో 5 లక్షల బీమాతో పాటుగా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి? టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి। ఐక్యతకు చిహ్నంగా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ను నిలపాలని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పిలుపునిచ్చారు। జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో వెంకటేశ్వర లెమన్ మార్కెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు కేఎల్ఎన్ ధనకుమార్, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత దల్లి రామాంజనేయ రెడ్డి, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్ గోపాల్, బవిరిశెట్టి తిలక్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ భాషాలతో కలిసి సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు। తొలుత అతిథుల సమక్షంలో నూతన కార్యవర్గంచే ఎండీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లోని అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా ముందుకు వెళుతుందన్నారు। అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు। కావున మార్కెట్ యార్డ్లోని అన్ని విభాగాలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు। అదేవిధంగా ధనకుమార్ మాట్లాడుతూ కష్టపడితేనే పదవులు దక్కుతాయని, ఈ కమిటీలో నూతనంగా పదవులు పొందిన వారు మరింత కష్టపడి పనిచేసి రాబోయే కమిటీలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు। ఉత్తమ రైతు దల్లి రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ రైతు బాగుంటేనే పంట మార్కెట్ యార్డుకు వస్తుందన్నారు। కావున నిమ్మ రైతులకు అవగాహన కల్పిస్తూ ఉత్పత్తిని మరింత పెంచే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులు పెనుమర్తి సురేష్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులుగా పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం నూతన కమిటీ సభ్యులు అతిథులు సత్కరించారు। అతిథులను కమిటీ సభ్యులు సన్మానించారు। మార్కెట్ యార్డ్లోని హమాలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ అధ్యక్షులు జగతం గంగరాజు, గౌరవ అధ్యక్షులు చైతన్యకృష్ణ, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారు విజ్జు రమేష్, శ్రీనివాసరాజు, సెక్రటరీ దాసరి సురేష్, సుబ్రహ్మణ్యం, శేఖర్, కన్వీనర్ తోట రవి, ట్రెజరర్ మన్యం బ్రహ్మయ్య, ఎర్ర సత్యనారాయణతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు। బలంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే మీరు ఈ వ్యవస్థలు ఇక్కడ ఏముంది, ఇక్కడ అధికారులు, హమాలీలు, రైతులు, వ్యాపారులు, ఇన్ని 4 వ్యవస్థలు ఉన్నాయి। 4 వ్యవస్థలు కూడా ఒక స్నేహభావంతో ఉండాలి, ఐక్యంగా ఉండాలి। ఉన్నప్పుడే ఎవరికి ఇబ్బంది ఉండదు। ఏదో హమాలీని తొక్కేయాలని చెప్పి వ్యాపారులు అలాగే రైతులు ఆలోచించిన వాళ్ళ కష్టం తగ్గట్టుగా వాళ్ళకి జరగవలసిన పరిస్థితులు అవ్వచ్చు, రావాల్సిన రెగ్యులేషన్ అవ్వచ్చు, అది అందాలి। అలాగే వ్యాపారులు కూడా నష్టం, ఒకటి కొనుక్కొని మళ్ళీ పైకి తీసి నష్టం జరగదు। అలాగే రైతులు మనం రింగ్ అయిపోయి రైతులకు తక్కువ రేటు వచ్చే చేద్దామని ఆలోచన కూడా చేయకూడదు। వీళ్ళందరూ కాకుండా కొంతమంది వ్యాపారస్తులు అధికారులతో కొమ్మకాయ రైతులు తక్కువ రేటు చేయాలని అన్ని చేయకూడదు। ఈ సంఘం మరింత అభివృద్ధి చెందాలి, మంచి పేరు మనకే కాదు ఈ జిల్లాలోని మార్కెట్ జంగాల మార్కెట్ ఐక్యతకి నిలయం వైషమ్యాలు ఉండవు అని పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని కోరుతూ ఇది ఒక బాధ్యత।
ఏదైనా ఒక బాధ్యత మన మీద నమ్మకంతో పెట్టినప్పుడు ఆ నమ్మకం ఒమ్ము కాకుండా పని చేయటం అనేది ధర్మం. ఆ ధర్మాన్ని మీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించి రాబోయే కార్యవర్గాలకి ఒక దిశానిర్దేశం ఈ పని తీరుతో అందించవలసిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ గుర్తు చేస్తూ, కష్టపడితే తప్ప ఇది పొందలేదు. మీరు ఇక్కడికి వచ్చి దీంట్లో కూర్చున్నారంటే దీని వెనకాల నిమ్మకాయ వ్యవహారంలో, ఆ వ్యవస్థలో, ఆ వ్యాపారంలో మీరు ఎంతో కష్టపడి ఇక్కడ గుర్తింపు పొంది ఉంటారని నేను భావిస్తూ, ఆ గుర్తింపులోనే మీకు ఈ స్థానం దక్కిందని కూడా నేను నమ్ముతున్నాను. మార్కెట్ యార్డ్లో లెమన్ సేల్ చేయాలంటే మీకు విలువగా ముడిసరుకు కాయలకు రావాలి. ఈ కాయలకు రావాలి అంటే దానికి ప్రధానమైన కారణం ఎవరంటే రైతు, నిమ్మ రైతు. ఇక్కడికి కాయ వస్తే మీరు అమ్ముతారు. కాయ రావాలి. కాయ రావాలంటే రైతు అక్కడ వ్యవసాయం చేయాలి. రైతు వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేయాలనేది మీరంతా చేయలేరు. కానీ మీరు కొంచెం హెల్ప్ చేయాలంటే అక్కడ మీకు ఉత్పత్తి పెరుగుతుంది రైతు. ఇక్కడ మీకు విలువగా ఈ గొడవ మీద నిమ్మకాయ రాసులు కనపడతాయి. మేము మాకు పేరు వచ్చింది అంటే, మేము ఒక జంగారెడ్డి వ్యక్తిగా తెలిసింది అంటే కేవలం గౌరవ ప్రాంత శ్రీనివాస్ గారు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మాకు తెలిసింది. వారికి ఈ కార్యక్రమం విధంగా ప్రత్యేకంగా వెళ్ళిపోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ పెద్దల రైతుల్లో ధనకుమార్ అన్న గారు వారందరూ కూడా మాకు వెనకాల ఉండి ప్రతి కార్యక్రమం ఎలా చేయాలో వాళ్ళు సలహాలు ఇస్తూ సలహాలు ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే రామాంజన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆవేదన మాకు బాగా తెలిసింది ఒక రైతుగా. కాబట్టి రైతాంగాన్ని దయచేసి కూడా ప్రతి ఒక్కరు మా కనీసం సర్కారు కూడా రైతే రాజు రైతే రాజు రైతే రాజు అంటే ఉన్నారే కానీ రైతుకి ఏ విధంగా సహాయ సహకారం చేయాలో కూడా చెప్పడానికి పరిమితం. దయచేసి అందరూ సహకరించి రామాంజన్ రెడ్డికి చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా మన రైతులని ఆదుకున్నాం. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండి మదాని సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా విధులు చేపట్టినప్పుడు ఈ ప్రగతి వెబ్సైట్ను ఉపయోగించేవారమన్నారు. ప్రభుత్వం ఇప్పుడు దానికి బదులుగా వాహన్ యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. కావున ఈ యాప్ ద్వారా వాహనదారులు సేవలను పొందాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ వినియోగించకపోయినా, మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవని ఆర్టీఓ మధాని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రగతి అనే సైట్లో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వాహన్లోకి మార్చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన్ అనే యాప్లో మీరు మీ యొక్క దరఖాస్తును చేసుకొని, మరియు మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆఫీస్లో ఒకసారి కన్సల్ట్ చేసి, లేకపోతే నన్ను డైరెక్ట్గా కలిసినా కూడా ఇబ్బంది లేదు, నేనైనా మీకు సహాయం చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆఫీస్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఈ వాహనంలో ఎటువంటి సైట్ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపండి. రహదారి భద్రతలో భాగంగా ప్రతిరోజు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనాలపై మినిమం 15 నుంచి 20 వరకు కేసులు రాస్తున్నారు. కాబట్టి టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రవాణా వాహనములకు సంబంధించిన అయితే ట్యాక్సులు, తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ అప్డేట్ చేసుకొని వాహనాలని నడపవలసిందిగా కోరుచున్నాను. అదే లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్కి అప్లై చేసుకొని మా ఆఫీసులో వస్తే మా ఆఫీసులో లైసెన్స్ జారీ చేస్తారు. కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రజెంట్ వాహన్ సైట్లో ప్రతి అప్లికేషన్ కూడా వాహన్లో చేసుకోవాలి. vahan.parivahan.gov.in అనే సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడపకుండా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అటువంటి వాళ్ళు మీకు ఎక్కడైనా తారసపడినా కూడా మాకు కంప్లైంట్ చేస్తే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ మద్యం సేవించి వాహనాన్ని నడిపితే అపరాధ రుసుము కోర్టులో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గమనించవలసిందిగా కోరుచున్నాను.
రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, కావున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు సూచించారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని తక్షణమే రైతు సేవా కేంద్రాలకు తరలించి విక్రయించాలని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని రైతులతో కలిసి ఏవో పోసారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జంగారెడ్డిగూడెం మండలంలో సార్వా సీజన్కు సంబంధించి 11,210 ఎకరాలలో రైతులు ధాన్యం సాగు చేశారన్నారు. దీనిలో 90% కోతలు పూర్తయ్యాయని, 80% ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించిన వారికి 48 గంటల్లోపు నగదు కూడా జమ చేయడం జరిగిందన్నారు. దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, కావున కోతలు పూర్తి చేసిన రైతులు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని ఏవో పోసారావు సూచించారు. ముఖ్యంగా మనకి ఈ సార్వా సీజన్లో మన జంగారెడ్డిగూడెం మండలంలో వరి 11,210 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అందరూ కూడా రైతాంగం అంతా కూడా కోతలకు పూర్తి చేసి మరి ధాన్యాన్ని అంతటిని కూడా రైస్ మిల్లర్స్ అంటే మన రైతు సేవా కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్స్కి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు కూడా జంగారెడ్డిగూడెం మండలంలో 90% కోతలు, అలాగే మనకి ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం కొనుగోళ్లు కూడా 80% ఇప్పటికే అయినాయి. 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు మనం కొనుగోలు చేసి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మరి రైతాంగానికి అందరిది కూడా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్స్కి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు వెళ్ళిన ఈ ధాన్యం కొనుగోలు 10,500 మెట్రిక్ టన్నులు మనకి ఇంచుమించుగా 280 మంది రైతుల ధాన్యాన్ని మనం జంగారెడ్డిగూడెం మండలంలో పంపించడం జరిగింది. ఈ ధాన్యం అంతా కూడా మనకి 24 నుంచి 48 గంటలు 2 రోజుల్లోనే మన రైతాంగాన్ని అందరికీ కూడా ఈ డబ్బులు అనేవి పడిపోవడం జరిగింది. రైతాంగం అంతా కూడా ఈ సంవత్సరం ఈ విధంగా జరిగినటువంటి పరిణామానికి మరి రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి రైతులందరికీ కూడా ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలులో మరి ఈ 24 నుంచి 48 గంటల్లో డబ్బులు పడడం వల్ల రైతాంగానికి మళ్ళీ దాల్వా సీజన్కి పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి మరి రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి 2-3 రోజుల్లో వాతావరణం కొంచెం తుఫాను ప్రభావం ఉందని మనకి ఫోర్కాస్ట్ రిపోర్టు వచ్చింది. కాబట్టి రైతులందరూ కూడా ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని, ఆరబోసిన ధాన్యాన్ని కానీ, బస్తాల్లోకి పట్టిన ధాన్యాన్ని కానీ వెంటనే మరి తరలించాలి. మనకి కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము కూడా మా రైతు సేవా కేంద్రాల సిబ్బందికి అన్ని విషయాలు తెలియజేసి ఎక్కడైతే బస్తాల్లో పట్టిన ధాన్యాన్ని కానీ అలాగే ఆరబోసిన ధాన్యాన్ని కానీ వెంటనే పట్టించి రైస్ మిల్లర్స్కి పంపించేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఇంకెక్కడైనా మిగిలి ఉన్న ధాన్యం ఉంటే రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే పంపించేయాలని మేము అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటున్నాం. కాబట్టి రైతులందరూ ఈ సంవత్సరం మనకి ధాన్యం కొనుగోలులో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం రైస్ మిల్లుకి కూడా మనకి ఏ రైస్ మిల్కి తోలుకోవాలనే అవకాశం కూడా రైతుకే ఇచ్చారు. రైతుకి నచ్చినటువంటి రైస్ మిల్కి మనం ఈసారి ధాన్యాన్ని తోలడం జరిగింది. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా ఈ సంవత్సరం మనం చాలా హర్షించదగ్గ మార్పుల కింద మరి తెలియజేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం అంతా కూడా మన జంగారెడ్డిగూడెం మండలంలో మరి ఎక్కువ దిగుబడులు సాధించారు. అలాగే మనకు డబ్బులు కూడా పడినాయి. కాబట్టి రైతాంగం తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, కావున ప్రజలు పార్టీ సభ్యత్వాన్ని పొందాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రావూరి జంక్షన్ వద్ద ఉన్న టీడీపీ పట్టణ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ పార్టీ పట్టణ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం పొందితే 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందన్నారు. కావున ప్రజలు తమ పార్టీ సభ్యత్వాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు పెన్వర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం అలాగే రావూరి జంక్షన్లో ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే ఈ సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ
ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వచ్చి నమోదు చేసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైనా సభ్యత్వం తీసుకొని వారు ఉంటే ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి ఈ యొక్క పార్టీ సభ్యత్వం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం. మరి 5 లక్షల రూపాయల బీమా ఈ యొక్క సభ్యత్వం నమోదు కార్యక్రమం వల్ల మీకు కలుగుతుంది. మరి ఇంట్లో ఏదైనా సంఘటన జరిగినా 5 లక్షల రూపాయల బీమాను మన నారా చంద్రబాబు నాయుడు గారు పురమాయించారు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ను ఉద్యాన పంటల సాగుదారులు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మండల ఇన్ఛార్జ్ హార్టికల్చర్ ఆఫీసర్ ధీరజ్ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ ధీరజ్ పాల్గొని మాట్లాడుతూ ఇటీవలే మామిడి, కొబ్బరి తోటలకు ప్రభుత్వం ప్రకటించిన వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ గురించి వివరించారు. ఈ ఇన్సూరెన్స్ను పొందాలి అంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలి అనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నూతనంగా కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ధీరజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పోసారావుతో పాటుగా రైతులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ప్రభుత్వం మామిడి తోటకి ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. 1 ఎకరానికి వచ్చి 2,250 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుకు కట్టినట్లయితే ఎకరానికి 45,000 వరకు ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమేమి షరతులు వర్తిస్తాయా అంటే అధిక వర్షాలు, అధిక పొగమంచు వల్ల లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత పిందె రాలిపోయి మాడిపోయినట్లయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ కల్పించాలి అంటే వాళ్ళకి ప్రధానంగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలాగే పొలం పాస్బుక్ జిరాక్స్, రైతు సేవా కేంద్ర సిబ్బంది లేదా మీ సేవలో కనుక వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. వాతావరణ ఆధారిత బేస్డ్ వల్ల ఈ సంవత్సరం నుంచి మనకి ప్రధానంగా మొదలవుతుంది. అలాగే మామిడి, ఈ కొబ్బరికి కూడా మనకి ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగిందండి. ఇంకో విధంగా మనం కొబ్బరి చూసుకున్నట్లయితే ఒక మొక్కకి 2.5 రూపాయలు కట్టినట్లయితే మనకి కొబ్బరి తోటకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం వల్ల జరుగుతాం. అలాగే ఎంత వరకు వర్తిస్తుంది అంటే 900 రూపాయల వరకు మనం ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకో విధంగా మనం 1 ఎకరానికి 5 మొక్కల నుంచి 60 మొక్కల వరకు మనం ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఏమేమి షరతులు వర్తిస్తాయంటే పొగమంచు వల్ల లేదా అధిక వర్షాల వల్ల, తుఫాను వల్ల మొక్కలు విరిగిపోయినట్లయితే లేదా చీడపేడు పురుగుల వల్ల కొబ్బరి దిగుబడి తగ్గినా, అదేవిధంగా మొక్కలు పడిపోయినా, ఆకులు రాలిపోయినా మనకి ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన ఇన్సూరెన్స్ ఎంత అంటే 9 రూపాయలు. అందులో 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు, 2.5 రూపాయలు స్టేట్ గవర్నమెంటు. రైతు కట్టవలసింది మొక్కకి 2.5 రూపాయలు. అంటే మొత్తం 9 రూపాయలు మనం ఒక మొక్కకి కట్టినట్లు అవుతున్నాం. అలాగే 900 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ సంవత్సరం మనకి వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్గా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మామిడికి అలాగే కొబ్బరికి కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు గురవాయిగూడెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించి వర్షపాత మరియు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ని మన రైతులకి మామిడి మరియు కొబ్బరి తోటలకి వివరించడం జరిగింది. అదే ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుంటూ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి రంగప్రసాద్ మాట్లాడుతూ, ఒక భక్తుడి కోరిక మేరకు ఒక చేతిలో గద్ద, మరొక చేతిలో పండుతో చెట్టు త్వరలో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పాల్గొన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు మద్ది చెట్టు కింద స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వర్ణలింగ భేదం లేకుండా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం
మన మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకుని, ఉచిత దర్శనం చేసుకుని, మీకు తోచిన రీతిగా దర్శించుకుని వెళ్ళవచ్చినటువంటి ఆలయం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటిది. మధ్య ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ప్రతి మంగళవారము, శనివారం విశేషంగా భక్తులు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం ప్రాతకాలమే 4 గంటలకే స్వామివారి తీర్థబింది, తదుపరి స్వామివారి నిత్యార్చన కైంకర్యములు, తోమాల సేవ అనంతరము 5:30కి భక్తుల దర్శనానికి వదలటం జరిగింది. అనంతరం భక్తుల గర్భాలయ దర్శనము, మామూలు దర్శనము చేసుకుంటూ స్వామివారి ఉచిత ప్రసాదము తీసుకుంటూ అష్టోత్తరాలు, వారి వారి కోరిక మేరకు జరుగుతున్నటువంటి అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు విశేషంగా చేసుకుంటున్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులతో భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారిని దర్శించండి, తరించండి. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జీలుగుమిల్లి మండలంలో ఆదివాసీ గిరిజనులు నిర్వాసితుల హక్కుల కోసం రాష్ట్ర వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నిర్వాసితుల ఐక్య వేదిక, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మానవ హక్కుల వినియోగాలను, నిర్వాసితుల హక్కులను సక్రమంగా అమలు చేయాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గిరిజన గ్రామాలు ప్రజలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 14వ తేదీన 70వ చండీ హోమాన్ని జరపనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. మండలంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయాన్ని పలువురు విద్యార్థులు సందర్శించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించిన నాటి నుంచి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14వ తేదీన 70వ చండీ హోమాన్ని నిర్వహించబోతున్నామన్నారు. కావున ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవ బృందం తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నూకాలమ్మ అమ్మవారు తమ వైభవాన్ని చాటుకుంటూ ఉన్నారు. మరి 2019 మే 19 నాడు మరి ఈ నూతన ఆలయ నిర్మాణం చేసి మరి డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రతి ఉత్సవాన్ని కూడా అత్యంత వైభవేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ నిర్మాణం 2019 మే 19 పౌర్ణమి రోజు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే పౌర్ణమి రోజు చండీ హోమం ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నెల మార్గశిర మాసం పౌర్ణమి ఈ నెల 14వ తేదీ శనివారం నాడు రావడం జరిగింది. మరి 69 చండీ హోమాలు పూర్తి చేసుకుని ఈ నెల 70వ చండీ హోమం నిర్వహించుకోవడానికి మరి అన్ని రకాల ఏర్పాట్లు కూడా
చేయడం జరిగింది. మరి భక్తులందరూ విచ్చేసి ఈ 70వ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. రజకులకు కేటాయించిన వృత్తి చెరువులలో సర్వే జరపకపోవడం వలన రజకుల వృత్తి చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. ఏలూరులోని సంఘం కార్యాలయంలో రజకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కట్లయ్య పాల్గొని రజకుల వద్ద నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రజకులకు కేటాయించిన చెరువులకు సర్వే జరపకపోవడం వలన సుమారు 200 గ్రామాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు. రజకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఈ చెరువులలో సర్వే చేయించి తమ ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తిలి రమేష్, పాలవలస అప్పలస్వామి, పాలవలస శ్రీను, శీలం నరసయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకులు అనేక సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎక్కడ చూసినా ఫీజులు ఎక్కువేయటం, చెరువులు కేటాయించకపోవటం, గ్రామాల్లో రజక స్త్రీల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన చేయటం, కులం పేరుతో దూషించడం, ఇంకా ఎలాగ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రజకులు. ఈరోజు రజక సంఘ నేతలు సెట్టిపేట ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా వారి సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సుమారు 50 సంవత్సరాల క్రితం వీళ్ళకి రజక చెరువుని సుమారు 1 ఎకరం చెరువుని కేటాయించడం జరిగింది. అయితే ఈ చెరువులో వృత్తి చేసుకుంటున్నారు. అయితే కాలక్రమేణీ ఈ రజకులు వృత్తి చేస్తున్న చెరువుని గ్రామంలో ఉండే కొంతమంది ఆక్రమణదారులు ఈ చెరువుని ఆక్రమణ చేసేసి ఎకరం ఉండే చెరువుని ఇప్పటికి 20 సెంట్లు 30 సెంట్లు చెరువుగా తీసుకొచ్చారు. చాలా దురదృష్టకరమైన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వెంకటేశ్వర లెమన్ మార్కెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు. వాహనదారులు రవాణా శాఖకు సంబంధించిన దరఖాస్తులను వాహన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండీ మధాని సూచన. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించిన జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారి పోసారా. టీడీపీ సభ్యత్వంతో 5 లక్షల బీమాతో పాటుగా ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి? టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.